హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏమిటనేది అయితే ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం మొదలు కాబోతున్న నేపథ్యంలో కొన్ని ఆర్థిక లావాదేవీల్లో మార్పులు అయితే రాబోతుంటాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ నిబంధనలు కూడా మారిపోయాయి. కొత్త వ్యాపార సంవత్సరం 1 ఏప్రిల్ 2024 నుంచి అనేక ఆర్థిక నియమాల్లో మార్పులు కూడా వచ్చాయి. అయితే ఈ ఆర్థిక నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవి సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్. ఫాస్టాగ్కి సంబంధించిన నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుతున్నాయి. ఈ క్రమంలో మీరు మార్చి 31, 2024 లోపు ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేయకుంటే మీరు వచ్చే నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కేవైసీ చేయకుంటే బ్యాంకులు ఫాస్టింగ్ని డియాక్టివేట్ చేస్తాయి. అంటే ఫాస్టింగ్లో బ్యాలెన్స్ ఉన్నా దాని ద్వారా చెల్లింపులు అయితే జరగవు. ఇక ఎన్హెచ్ఐ ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాన్తో ఆధార్ లింక్. మీరు ఇంకా ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయలేదా? అయితే వెంటనే చేసుకోండి. ఎందుకంటే పాన్ను ఆధార్తో లింకు చేయడానికి గడువు అయితే మార్చి 31, 2024 వరకు మాత్రమే ఉంది. ఒకవేళ పాన్ను ఆధార్తో లింకు చేయకపోతే పాన్ నెంబరు రద్దు చేయబడుతుంది. అంటే పాన్ను డాక్యుమెంట్గా ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఏప్రిల్ 1 తర్వాత పాన్ను ఆధార్తో లింకు చేయడానికి వినియోగదారులు ₹1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈపీఎఫ్ఓ కొత్త రూల్. ఈపీఎఫ్ఓ నిబంధనలు కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి మారబోతున్నాయి. ఇక వాస్తవానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన వచ్చే నెల నుంచి అమలు కాబోతుంది. ఈ నియమం ప్రకారం ఎంప్లాయీస్ ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ ఖాతా ఆటో మోడ్లో బదిలీ చేయబడుతుంది. అంటే వినియోగదారుల ఖాతాను బదిలీ చేయడానికి అభ్యర్థన ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత వినియోగదారుల ఇబ్బందులు చాలా వరకు అయితే తగ్గనున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వినియోగదారులకు ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త మార్పులు అమలులోకి రానున్నాయి. మీరు ఎస్బీఐ క్రెడిట్ ద్వారా అద్దె చెల్లింపు చేస్తే ఏప్రిల్ 1 నుంచి అద్దె చెల్లింపుపై మీకు ఎటువంటి రివార్డు పాయింట్లు అయితే ఉండవు. ఈ నియమం కొన్ని క్రెడిట్ కార్డులపై ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మరికొన్నిటికి కూడా ఇది ఏప్రిల్ 15, 2024 నుంచి అయితే వర్తిస్తుంది. ఇక ఎల్పీజీ గ్యాస్ ధర. ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024 మారనున్నాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాటి ధరల్లో మార్పులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక కొత్త పన్ను విధానం. మీరు పన్ను చెల్లింపుదారులై ఉండి ఇంకా పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే వెంటనే ఎంచుకోండి. ఎందుకంటే ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆటోమేటిక్గా పన్ను చెల్లించాల్సి వస్తుంది. జరగండి, మొత్తం మీదుగా ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ విధమైన కొత్త రూల్స్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.